యమునా తటిలో కార్తీక్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నా. అండ్ మీలో ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు యమున. నేను నా హస్బెండ్ కార్తీక్‌తో కలిసి పోలాండ్‌లో ఉంటాను. ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ చేసున్నాను. మీకు టైం ఉంటే ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ అలాగే వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో విషయానికొస్తే నేను కార్తీక్ రీసెంట్‌గా ఇండియా ట్రిప్‌కెళ్ళాం. 3 మంత్స్ ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేసాం. చాలా టెంపుల్స్‌కి వెళ్ళాం అండ్ అలాగే టూరిస్ట్ ప్లేసెస్‌కి కూడా వెళ్ళాం ఫ్యామిలీతో. అంత ఎంజాయ్ చేశాక ఆబ్వియస్లీ తిరిగి రావాలనిపించదు కదా! కానీ తిరిగి రాక తప్పలేదు. సో వస్తూ మాతో పాటు 100 కేజెస్ లగేజ్ తెచ్చుకున్నామన్నమాట. ఈ 100 కేజెస్ లగేజ్‌లో ఏం తెచ్చుకున్నాం ఇంటికి సంబంధించినవి అని మీకు చూపించాలని ఈ వీడియో తీస్తున్నాను. అయితే మేము చాలా వరకు మా లగేజ్‌లో స్పేస్ ఫుడ్ ఐటమ్స్‌కే ఇచ్చామన్నమాట. పికిల్స్, వరుగులు, వడియాలు అండ్ అలాగే ఇంకొన్ని చిప్స్ ఇవన్నీ. కానీ ఇవన్నీ హోమ్ మేడ్ అనమాట. మా అమ్మ, మా అత్తమ్మ కలిసి చేసినవే ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్. సో అవేంటో మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఇందులో పికిల్స్ ఉన్నాయి. ఇన్ని పికిల్స్ ఎందుకు తెచ్చుకున్నారని మీకు అనిపించవచ్చు. ఇక్కడ ఎక్కువ ఫుడ్ ఆప్షన్స్ ఉండవన్నమాట. అంటే హెల్త్ బాగాలేకపోయినా లేకపోతే టైం లేకపోయినా మెక్డీ ఇంకా కేఎఫ్సీ తప్ప ఇంకేం అదర్ ఆప్షన్స్ ఉండవన్నమాట. అవి ఎక్కువగా మేము తినలేము. నేను కార్తిక్ ఎక్కువగా ఇష్టపడమన్నమాట. సో పికిల్స్ అయితే సేఫ్ సైడ్గా ఉంటాయి అన్నట్టు ఇన్ని పికిల్స్ తెచ్చుకున్నాం. మేము వెళ్ళేలోపు అయితే ఇవి అయిపోజేస్తాం. ఆ నమ్మకం అయితే మాకుంది. ఎక్కువ క్వాంటిటీస్ అయితే తెచ్చుకోలేదు. చాలా తక్కువ క్వాంటిటీలోనే ఎక్కువ వెరైటీస్ తెచ్చుకున్నాం. సో దట్ మాకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది కదా. ఈ పికిల్స్ అయితే అన్నీ ఎప్పుడూ మా ఇంట్లో 24/7 అవైలబుల్ ఉండేవి అన్నమాట ఇండియాలో. అండ్ ఫస్ట్ ఇదైతే ఎల్లిపాయ కారం అనమాట. అంటే మాడిసిన కారం అని కూడా అంటారు. ఇడ్లీల్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఎక్కువగా ఇదే తినమంటారు ఇంట్లో వాళ్ళు. మా అమ్మ, మా నాన్నమ్మ అయితే ఇదే తినమని చెప్తారు ఎప్పుడు హెల్త్ బాగాలేకపోయినా. సో ఇది కొంచెం తెచ్చుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ మ్యాంగో పికిల్. ఇది మా తోటలోని మ్యాంగోస్తో పెట్టిన పికిల్ అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. మా అమ్మ వెజ్ పికిల్స్లో ఇంకా ఎక్స్పర్ట్ అనమాట. ఎలాంటి వెజ్ పికిల్ అయినా సూపర్గా పెడుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది కూడా. యా మ్యాంగో పికిల్, మా తోట మామిడికాయలతో పెట్టిన మ్యాంగో పికిల్. అండ్ ఇది కూడా మ్యాంగో పికిలే అనమాట. ఇది కొంచెం మ్యాంగో పికిల్ ఎక్కువ తెచ్చుకున్నాం. మేము ఎక్కువ మ్యాంగో పికిలే యూస్ చేస్తామన్నమాట. సో అందుకే కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాము. ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నాం మ్యాంగో పికిల్ అయితే. యా 3 ప్యాకెట్స్ మ్యాంగో పికిల్. అండ్ ఇది వచ్చేసి టొమాటో పచ్చడి అనమాట. టొమాటో నిల్వ పచ్చడి. ఇదైతే సంవత్సరం నిల్వ ఉంటుంది. అందరిళ్ళల్లో ఉండేదే ఇది కూడా. యా టొమాటో పచ్చడి. అండ్ ఇది వచ్చేసి అల్లం పచ్చడి అనమాట. అంటే అల్లం పచ్చడి అంటే అచ్చం అల్లంతో పెట్టింది కాదు. ఇది మ్యాంగో, బెల్లం అండ్ అలాగే అల్లం వేసి పెట్టిన పికిల్ అనమాట. కొంచెం తీయగా కొంచెం పుల్లగా చాలా బాగుంటుంది. దోశల్లోకి ఎక్స్పెషల్లీ చాలా బాగుంటుంది అనమాట. సో ఇది తెచ్చుకున్నాం. ఇడ్లీలో కూడా అల్లం పచ్చడి ఫ్లేవర్లోనే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. యా ఈ పచ్చడి కూడా పెట్టింది మా అమ్మ. ఇది కూడా మా తోట మ్యాంగోస్తోనే పెట్టారు. అండ్ ఇది వచ్చేసి పండు మిర్చి పచ్చడి అనమాట. పండు మిర్చి అండ్ చింతపండు తొక్కి చేస్తారు కదా, రోల్లో తొక్కి బాగా చేస్తారు కదా, ఆ పచ్చడి అనమాట. ఇది మా అమ్మ నాకు అంటే ఇది కావాల్సినప్పుడు మనకి మిక్సీ వేసుకొని తాలింపు వేసుకొని తినాలన్నమాట. అలా పెట్టి పంపించింది. మొత్తం రుబ్బలేదు. అంటే అప్పటికప్పుడు పట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుందన్న ఇంటెన్షన్తో ఇలానే పంపించింది నాకు. నాకు కావాల్సినప్పుడు దీన్ని మిక్సీలో కొంచెం పట్టుకొని తాలింపు వేసుకుంటాను. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి అన్నంలో తింటే అసలు ఇంకా హెవెన్ అనమాట. అంత బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆబ్వియస్లీ నెయ్యి. అంటే నేను స్వీట్స్ ఎక్కువ చేస్తుంటా అనమాట. అంటే డబుల్ కమిటా లేకపోతే ఇంకా సేమియా కానీ ఇలాంటివి దేవుళ్ళకి ప్రసాదాలు కూడా ఎక్కువగా చేస్తుంటా. సగ్గుబియ్యం అలాంటివి. సో వాటి కోసం అని చెప్పి నెయ్యి బగారన్నంలో కూడా ప్రతి సండే బగారన్నం ఉండాల్సిందే కార్తిక్కి. సో యూజ్ అవుతుంది అన్నట్టు నెయ్యి తెప్పించుకున్నా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్తాను. ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా నేను మెన్షన్ చేశాను గోంగూర పచ్చడి గురించి. ఇది పులిహోర గోంగూర పచ్చడి అంటారనమాట. అంటే పులిహోర గోంగూర అంటారు. ఇది సంవత్సరం కన్నా ఎక్కువే నిల్వ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
కొంచెం కొంచెం తాలింపు పెట్టుకోవాలి. అంటే మనం తినే ముందు కొంచెం తాలింపు వేసుకుంటే చాలు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ గెస్ట్స్ ఎవరు వచ్చినా కూడా నేను తప్పకుండా ఈ చట్నీ వడ్డిస్తానన్నమాట. వాళ్ళందరికీ కూడా చాలా నచ్చుతుంది, నా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళకి కూడా ఈ పచ్చడి. కార్తిక్ ఫేవరెట్ కూడా. కార్తిక్ పెళ్ళికి ముందు ఈ పచ్చడి తినలేదంట, కానీ పెళ్ళి తర్వాత నుంచి మా అమ్మ రెగ్యులర్గా పెడుతూ ఉంటుందన్నమాట ఈ పచ్చడి. సో ఇది తన ఫేవరెట్ అయిపోయింది. తనకి ఏ కర్రీ తినాలనిపించకపోయినా కూడా గోంగూర పచ్చడి అడుగుతుంటాడు తను. గోంగూర పచ్చడి నా ఫేవరెట్. అండ్ వీటితో పాటు ఇంకా కారం కారం పంపించారు మా అత్తమ్మ. అండ్ అలాగే ధనియాల పొడి. ఇవన్నీ అంటే మా ఇంట్లో ఎలా ఉంటుందంటే వెజ్ పికిల్స్ అండ్ వరుగులు ఇలాంటివన్నీ మా అమ్మ చూసుకుంటారనమాట. మసాలాలు, ఇంటికి ఇక్కడికి కావాల్సిన మసాలాలు అండ్ అలాగే చిప్స్ ఇలాంటివన్నీ మా అత్తమ్మ చూసుకుంటారనమాట. ఒక్కొక్కళ్ళు డివైడ్ చేసేసుకుంటారు మాకు కావాల్సిన థింగ్స్, సో దట్ వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది కదా, ఒక్కళ్ళ మీదే బర్డెన్ పడకుండా ఉంటుంది కదా. అలా డివైడ్ చేసేసుకొని థింగ్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుంటారు మేము వచ్చే ముందు. ధనియాల పొడి, కారం అండ్ ఇంకా వచ్చేసి ఇవి ఎండుమిర్చి అన్నమాట, తాలింపుల కోసం ఎండుమిర్చి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వడియాలు అన్నమాట. ఇవి కూర వడియాలు. ఇంతకుముందు నేను వడియాల కర్రీ రెసిపీ కూడా పోస్ట్ చేశాను ఛానల్లో, మీరు చూడకపోతే ఒకసారి చూడండి. ఈ వడియాల కర్రీ అయితే నాకు చాలా చాలా ఇష్టం, అందుకే మా అమ్మ స్పెషల్గా పెట్టి పంపించింది నా కోసం. ఇవి ఇన్ని వడియాలు వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంత తక్కువ క్వాంటిటీ ఎందుకు తెచ్చుకున్నాను అని మీకు అనిపిస్తే జస్ట్ ఒక గుప్పెడి కన్నా తక్కువ మా ఇద్దరికి సరిపోతుందన్నమాట కర్రీ. సో కొంచెం తక్కువే తెచ్చుకున్నాం. ఇవి ఇయర్ మొత్తం వస్తాయండి. నేను వారానికి ఒకసారి వండినా కూడా ఇయర్ మొత్తం వస్తాయి మోస్ట్లీ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ వరుగులు అన్నమాట. మన ఛానల్లో నాకు తెలిసి ఎక్కువ వ్యూస్ వెళ్ళింది ఈ పప్పు చేసినప్పుడే అనుకుంటా, మామిడికాయ వరుగుల పప్పు చేసినప్పుడు. ఐఎమ్ నాట్ షూర్, నేనైతే అదే అనుకుంటున్నాను. నేను ఆ వీడియోలో చెప్పాను కదా, మా నాన్నకి ఎవరో తన ఫ్రెండ్ చెప్తే ఇలా మామిడికాయలతో వరుగులు పెట్టుకోవచ్చు, అవుట్ ఆఫ్ వెళ్ళే వాళ్ళు తీసుకెళ్తే ఎక్కువ డేస్ మ్యాంగో ఫ్లేవర్ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తే వెంటనే తోటకెళ్ళి మ్యాంగోస్ తెచ్చి వరుగులు పెట్టారు. ఈసారి కూడా అదే జరిగిందనమాట. నేను ఎక్కువ డేస్ మ్యాంగోని ఎంజాయ్ చేయాలని చెప్పి మా నాన్న వరుగులు పెట్టారు. అండ్ ఇవి దగ్గర దగ్గర 20 మ్యాంగోస్తో పెట్టారంట. మా నాన్న చెప్పారు నాకు 20 మ్యాంగోస్ పెడితే జస్ట్ ఇన్నే వరుగులు అయ్యాయి. అంటే ఎంత ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా కూడా ఇన్నే వరుగులు వచ్చాయన్నమాట. దీన్ని జస్ట్ ఏం లేదు, కొంచెం వేడి నీళ్ళల్లో ఆరు నీళ్ళల్లో నానబెట్టుకొని పప్పు చేసుకున్నప్పుడు వేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ మ్యాంగో ఫ్లేవరు అదంతా మనకి తగులుతుందన్నమాట. మ్యాంగోస్ని ఇష్టపడే వాళ్ళు, సంవత్సరం అంతా మ్యాంగో పప్పుని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా ఇది ట్రై చేయండి ఒకసారి. బయటకు వచ్చే వాళ్ళే కాదు, అక్కడ మన దగ్గర కూడా సంవత్సరం మొత్తం ఏమీ ఫ్రెష్ మ్యాంగోస్ దొరకవు కదా, వాళ్ళు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. నేను యూట్యూబ్లో చూసారట, మా నాన్న యూట్యూబ్లో చూసి పెట్టారు ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఫేవరెట్ అప్పడాలన్నమాట. ఇవి మా అత్తమ్మ పెట్టారు. ఇవి కార్తిక్కి నాకు చాలా ఇష్టం, ఎస్పెషల్లీ కార్తిక్కి. ఇవి శాంపుల్కి ఎలా ఉంటాయంటే ఇవి బియ్యపిండి వడియాలన్నమాట. ఇరిగిపోతాయేమో, సారీ పడిపోయింది. ఇలా ఉంటాయి ఇవి. నూనెలో వేయించితే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. మా ఇంట్లో ఎక్కువగా పప్పుచారు చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ నేను పప్పుచారు 2-3 డేస్కి ఒకసారైనా పప్పుచారు కంపల్సరీ ఉంటుంది. పప్పుచారు ఆర్ సాంబార్, వాటిల్లోకి ఇవి చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జీలకర్ర మెంతుల పొడులు అండ్ అలాగే ధనియాల పొడులు, ఇవన్నీ మా అత్తమ్మ చూసుకున్నారనమాట. ఇవి ఒక 2 తీసుకున్నామన్నమాట. గులాబ్ జామ్ ప్యాకెట్స్. మేము ఎక్కువ గులాబ్ జామున్ అయితే చేసుకోము, ఎక్కువగా నేను ఇక్కడ బ్రెడ్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి డబుల్ కా మీఠా ఎక్కువ చేస్తుంటా. దానికన్నా కూడా సగ్గుబియ్యం పాయసం ఎక్కువ చేస్తా, బెల్లం వేసి సగ్గుబియ్యం పాయసం, పరమాన్నం ఇలాంటివి ఎక్కువ చేస్తుంటా. ఈసారి కొంచెం ట్రై చేద్దాం అన్నట్టు గులాబ్ జామున్ తెచ్చాను. కార్తిక్ ఇష్టం అంట, అందుకే తీసుకొచ్చా యాక్చువల్గా. అండ్ అలాగే సాంబార్ పౌడర్, ఇది లేకపోతే నాకు అస్సలు గడవదనమాట. బేసిక్గా నేను సాంబార్ బాగా పెడతాను కూడా మా వాళ్ళు అంటారు. సాంబార్ కోసం తీసుకొచ్చా అనమాట ఇది. అండ్ అలాగే ఈ అప్పడాలు. ఇవి మామూలుగా అందరికీ తెలిసిందే, పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో వేస్తారు కదా అప్పడాలు. ఇవి చాలా ప్యాకెట్స్ తీసుకొచ్చాం, ఇంకా మిగతా బ్యాగ్స్లో ఉండిపోయినట్టున్నాయి ఈ అప్పడాలు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇవి ఒక కైండ్ ఆఫ్
ఒరుగులు అన్నమాట. అంటే ఒక అప్పడాల్లాగానే ఇవి కూడా మా అత్తమ్మ పెట్టారు. ఇవి కూడా బియ్యం పిండితోనే పెడతారనుకుంటా. బియ్యం, జీలకర్ర, వాము వేసి పెడతారు. ఇవి కూడా వేయించుకుంటే చాలా బాగుంటాయి. పప్పు ఏదర్ చట్నీస్లో కూడా బాగుంటాయి అన్నమాట. గోంగూర పచ్చడి, టమాటో పచ్చిమిర్చి పచ్చడి ఏది చేసుకున్నా ఇవి చాలా టేస్టీ ఉంటాయి అన్నమాట. ఇవి కూడా మేము ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి కొన్ని ఎంచుకుంటాం అన్నమాట. సో మాకు ఇయర్ మొత్తానికి ఇవైతే సరిపోతాయి. ఇన్ కేస్ సరిపోకపోయినా మా వాళ్ళు మళ్ళీ పంపించేస్తారనమాట. చట్నీస్ అండ్ అలాగే వడియాలు ఉన్నాయి, కూర వడియాలు, వరుగులు అవన్నీ ఇందులో తీసుకొచ్చుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ అనమాట. అందులో కూడా ఓపెన్ చేసి ఏముందో చూపిస్తాను. ఈసారి నేను కిచెన్ సామాన్ కూడా ఎక్కువ తెచ్చుకున్నాను. ఫస్ట్ టైం నాకు అంత అర్థం అవ్వలేదన్నమాట. లాస్ట్ టైం అసలు ఇక్కడ ఏం దొరుకుతాయి, ఏం తెచ్చుకోవచ్చు అన్నది అర్థం అవ్వలేదు. కార్తిక్ కూడా అన్నీ దొరుకుతాయని చెప్పేశాడు. సో నేను బిందాస్గా వచ్చేసాను అనమాట. కానీ చాలా సఫర్ అయ్యాం లాస్ట్ టైం మేము. అండ్ అలాగే మా అత్తమ్మ నాన్ వెజ్ పికిల్స్ కూడా పెట్టారని చెప్పా కదా. కార్తిక్ అవి రాగానే సేల్ తీసేసాడనమాట. ఇది చికెన్ పికిల్ అండ్ ఇది మటన్ పికిల్ అనమాట. ఆల్మోస్ట్ అయిపోతున్నాయి, అవి సగం వరకు అయిపోయాయి. నేను బౌల్స్లో కూడా ట్రాన్స్ఫర్ చేశానమాట, అవి ఎక్కువగా తింటున్నాడని. అండ్ ఇవి వచ్చేసి ఆల్మండ్ హౌస్ నుంచి ఇంకొన్ని స్వీట్స్ కూడా తీసుకొచ్చారు. ఏ బ్యాగ్లో ఉన్నాయో ఇవి లాస్ట్ మినిట్లో మా బావ తీసుకొచ్చారనమాట. మేము మళ్ళీ మిస్ అయిపోతాం, తినడానికి అవ్వదు అన్నట్టు తీసుకొచ్చారు. మైసూర్ పాక్ అండ్ అలాగే నా ఫేవరెట్ కలాకాండ్ తీసుకొచ్చారు. ఇవి కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి, కొన్ని ఉన్నాయి. సగం వరకు అయితే తినేసాడు కార్తిక్. చూస్తుంటే తినాలనిపిస్తుంది ఇప్పుడు. సారీ. అండ్ వీటితో పాటు మా అత్తమ్మ అప్పలు కూడా పంపించారనమాట. అంటే సర్వపిండి అండ్ అలాగే కట్టెగారెలు, శకినాలు ఇలా చాలా పంపించారనమాట. అవన్నీ సీల్ తీసేసాం, డబ్బాల్లో పెట్టేసామన్నమాట. సో చూపించడానికి అవ్వలేదు. యాక్చువల్గా 100 kgs లగేజ్ని ఒకటే వీడియోలో చూపిద్దాం అనుకున్నా, కానీ వీడియో రన్ టైం చాలా వచ్చేసింది ఇప్పటికే. సో ఈ బ్యాగ్లో ఏముందో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.